ఇవి చూస్తారు. ఇతని మీద ఎలిగేషన్ ఏంటంటే ఆ ఎలిగేషన్ పెట్టిన అతను కూడా వాళ్ళ ఫాదర్ నాకు బాగా తెలుసు, జిల్లా పరిషత్ చైర్మన్ చేశాడు. కుక్కల నాగేశ్వరరావు జిల్లా పరిషత్ చైర్మన్. వాళ్ళది పెద్ద ఫ్యామిలీ, మంచి రిప్యుటేషన్ ఉన్న ఫ్యామిలీ, డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నవాళ్ళు. జిల్లా పరిషత్ చైర్మన్ చేశాడు. రాజశేఖర రెడ్డి గారికి బాగా క్లోజ్గానే ఉండేవాడు. అతను కారుమూరి నాగేశ్వరరావు, ఇద్దరు నాగేశ్వరరావులు. మన వెస్ట్ గోదావరి నాగేశ్వరరావే అక్కడ తణుకు, వీళ్ళిద్దరు కూడా క్లోజ్గా ఉన్నారు. అతను కొడుకుట్టు మొన్న టీవీలో చూశాను, వచ్చి అతను చెప్తున్నాడు. ఇది చాలా ఈ మధ్య ఏమవుతుందో తెలుసా, నాకు తెలిసిన వాళ్ళు కూడా బుక్ అయిపోతున్నారు. మధ్య ఏమవుతుందో ఒక అమ్మాయి వస్తుంది, మీకు పడుతుంది వీడియో, ఆ అమ్మాయి మీతో మాట్లాడటం మొదలెడుతుంది. అమ్మాయిని చూస్తే చాలా బాగుంటుంది, డబ్బుల విషయం అది ఏముండదు, నిన్ను నేను ఫేస్బుక్లో చూసి లవ్ చూశాను, నిన్ను అలా చేశాను అని క్లోజ్ అయ్యి జాగ్రత్తగా ఓ రోజు ఆ బట్టలు పెట్టి ఇవి ఎలా చేస్తారు మొత్తం అవతలండి సాఫ్ట్వేర్ అండి ఎలా చేస్తారు మొత్తం అంతా కూడా ఒక గంట సేపు ఉంది, గంట 45 నిమిషాలు చూడండి. క్రైమ్ ఆర్టికల్ అంటే ఇప్పుడు జరుగుతున్న కరెంట్ ఈవెంట్స్ మీద ఒకటి పెడుతూ ఉంటారు వారం 10 రోజులకు ఒకసారి, వెబ్ సిరీస్. అందులో చూపించాడు ఎలా చేస్తారు. ఎందుకంటే మనకి ఏది వాట్సాప్ అంటే ఎన్క్రిప్టెడ్. వాట్సాప్లో మనం ఆడుకుంది ఎవరు వినటానికి లేదు, వాట్సాప్లో మనం చేసింది ఎవరు వినటానికి లేదు. ఎలా చేస్తారు వాళ్ళు? వాట్సాప్లోనే వస్తారు, వాట్సాప్లో వచ్చి ఎలా చేస్తారు, ఎలా వాట్సాప్లోనే పట్టుకుంటారు, దాన్ని రికార్డ్ చేస్తారు. ఎలా చేస్తారా ఇదని చెప్పి అనుకుంటే ఆ ఆర్టికల్ చూసిన తర్వాత నాకు అర్థమైంది. క్రైమ్ ఆర్టికల్లో దానికి ఒక పెద్ద నెట్వర్క్, దానికి పెద్ద జనం, దానికి పనిచేసేవాళ్ళు, ఏదో పెద్ద ఇండియా పాకిస్తాన్ ఎతికే పరిస్థితి ఉంటుంది కదా, వాళ్ళ రహస్యాలు మన రహస్యాలు వాళ్ళు, ఆ లెవెల్లో పెద్ద ఆఫీసు, జనం పెట్టి టక్ కొడుతుంటారు. రోజుకు 10 మందిని కొడతారు, 10 మందిలో ఒకడు దొరుకుతాడు. ఆ ఒకడు దొరికిన వాడిని బ్యాక్గ్రౌండ్ చూసుకుంటారు, వీడు పడిపోతాడరా అంటే అక్కడి నుంచి బ్లాక్మెయిల్ స్టార్ట్ చేస్తారు. హనీ ట్రాప్, ఎగ్జాక్ట్లీ. పూర్వం హనీ ట్రాప్ ఎక్కువగా గూఢచారి దాంట్లో చేసేవారు. పురుషులు ఎవరైనా సరే స్త్రీ మీద ఉన్నటువంటి ఆ ఆసక్తి ఏదైతే ఉందో అది లేదు నాకు అని అవడాలంటే వాడికి తేడా ఉన్నట్టు లెక్క. అందరికీ ఉంటుంది. ఇందులో పెద్దవారు చాలా గొప్పవారండి, వీరు చాలా తక్కువ. అయితే మన సోషల్ పరిస్థితిని బట్టి బయటపడం, మనకు ఉన్నటువంటి కల్చరు, సోషల్, ఈ ఎన్వైరన్మెంట్ని బట్టి. ఇదే అమెరికాలో అయితే వైఫ్ అండ్ హస్బెండ్ని చూడగానే హస్బెండ్తో నీ పెళ్ళాం టాప్, కంగ్రాచులేషన్స్ అని. ఇక్కడ అసలు మామూలుగా ఇలా రెండోసారి చూస్తేనే మనకి ఏంటంటే అతను అలా చూస్తున్నాడు లేడీస్ని అని మొదలైపోతుంది. కల్చర్ మారుతుంది, వాళ్ళ కల్చర్ వేరు, మన కల్చర్ వేరు. ఇక్కడ ఎవడన్నా సరే దీంట్లో కొంచెం లేట్ అవుతుంది, కానీ వాడు కొంచెం పిరికాడ్ అయితే అమ్మని ఇది ఎవరా ఇంత అందమైన అమ్మాయి వచ్చేసి నాకెందుకు చేస్తుంది, ఏదో తేడా ఉంది ఇందులో అని డిస్కనెక్ట్ చేసి పారేస్తాడు. ఇష్టం లేక కాదు, దొరికిపోతామన్న భయంతో. కొంతమంది ఓహో ఫోన్లో బాగా దొరికిందని వాడికి తెలియకోలాగా బుక్ అయిపోతున్నారు. బుక్ అయిపోయి జీవితాలు అయిపోతున్నాయి. మీకు ఆ క్రైమ్ ఆర్టికల్లో అయితే ఒక కుర్రాడు ఐఐటి స్టూడెంట్ సూసైడ్ చేసి చచ్చిపోతాడు. సూసైడ్ గదిలో ఉరేసి చచ్చిపోతాడు. అది మోస్ట్ బ్రిలియంట్, మోస్ట్ సక్సెస్ఫుల్. ఎప్పటికీ తెలియదు వాళ్ళ అమ్మ నాన్న అందరూ ఏడుపులు, ఎందుకు మావాడు అన్ని ఫస్ట్ వస్తూ ఎందుకు చచ్చిపోయాడు అని. ఇందులో పడిపోయాడు, మనకు తెలుసు, ఎందుకంటే మనం చూసాం కాబట్టి సినిమా. తర్వాత ఎప్పుడుకో వాడిది ఇచ్చేస్తే ఇప్పుడు ఏంటి ఫోను నెంబర్ చెప్పమంటే కూడా చెప్పట్లే. ఫోన్ ఎవడో యాక్సిడెంట్లో చచ్చిపోయాడు మీ అబ్బాయి, వెళ్ళి ఆ ఫోన్ తీసి లాక్ అయిపోయింది, ఏమండి లాక్ ఓపెన్ చేయండి అని అంటే కోర్టు వారు ఆర్డర్ ఇచ్చినా సరే ఆ కంపెనీ వాడు నో, మా సీక్రెట్ పాలసీ ప్రకారం మేము ఆ లాక్ ఓపెన్ చేయలేము. ఇది మళ్ళీ హ్యాకర్స్ ఎవడో వచ్చి ఓపెన్ చేసి పెట్టాలి, కానీ కంపెనీ ఓపెన్ చేయదు. ఇవన్నీ వాడుకుంటున్నారు. క్రైమ్ రకరకాలుగా వచ్చేస్తుంది. ఇప్పుడు క్రైమ్ అయితే సెల్ ఫోన్ లొకేషన్ బట్టి పట్టేసుకుంటున్నారు. మొత్తం క్రైమ్ అంతా సెల్ ఫోన్లోనే అవుతుంది, అకౌంట్లోంచి కొట్టేస్తున్నారు. దాన్ని ఆపాలంటే చిన్న ఇది చేస్తే సరిపోతుంది, చేయరు. ఎందుకు చేయరో అర్థం అవ్వదు. నీ దగ్గర నీ బ్యాంకులో డబ్బులు ఆపుకోవాలంటే నీకు వార్నింగ్ ఇచ్చి 15 మినిట్స్ వరకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవ్వదు అని ఏదో రూల్ పెట్టారనుకోండి, ఇవన్నీ ఆగిపోతాయి. కానీ అది పెడితే ఫాస్ట్ కమర్షియల్, ఇప్పుడు ఈ షేర్ మార్కెట్ వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వాడు నిమిషంలో ఎవడ కొడతాడో వాడికే వస్తుంది. అది నిమిషాల్లో పెరిగిపోతుంటాయి రేట్లు, నిమిషాల్లో తగ్గిపోతుంటాయి. వీటన్నిటి కారణం మీద కేసు పెట్టేటప్పుడు నేను చెప్పేది చంద్రబాబు నాయుడు గారికి, ప్రభుత్వానికి ఒకటి ఏంటంటే, ఒక ఆఫీసర్ని మీరు కేసు పెట్టబోయేటప్పుడు ఏ తప్పులైతే గత ప్రభుత్వాలు చేశాయో ఆ తప్పులు మీరు చేయకండి. అందులో ఆంజనేయులు లాంటి ఒక టోటల్గా ఇతను పోలీసురా, లా అండ్ ఆర్డర్ పోలీస్, ఇతను పోలీసింగ్లో ఇతను ఆల్మోస్ట్ టాప్ 10లో వస్తాడు అనేటువంటి ఒక పేరున్నటువంటి ఆఫీసర్ని మీరు కేసులో పెట్టవలసి వస్తే చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయవలసినటువంటి అవసరం ఉంది. అతని పొజిషన్ ఏంటి, వ్యవహారం ఏంటని. ప్రభుత్వ ఒత్తిళ్ళే ఇప్పుడు, కాకపోతే లేకపోతే ఈ జీవో సంతకం పెడతారా వాళ్ళు?
కేసు విత్డ్రా చేసి డబ్బులు ఇచ్చేయండి అంటే ప్రభుత్వం చెప్పినట్టు చేయాలండి, లేకపోతే పని చేయలేరు. ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం ఆయన ఎందుకు వాళ్ళిద్దరు కూడా వచ్చి మొన్న ఏదో ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, ఆయన ఆర్టీసీ స్థల వాళ్ళని దీంట్లో పెట్టేద్దాం అన్నాడు జగన్మోహన్ రెడ్డి, నేను ప్రామిస్ చేశాను పెట్టేద్దాం అన్నాడు. ఎల్వి సుబ్రహ్మణ్యం ఏమన్నాడంటే ఆపండి, ముందు మనం అందరి అభిప్రాయాలు తెలుసుకుని చేయాలి అని చెప్పి అందరికీ ఉత్తరాలు రాయండి అని సెక్రటరీకి చెప్పాడు. అందరికీ ఉత్తరాలు రాయండి, ఇది కరెక్టా, దీనివల్ల బెనిఫిట్టా లాసా అని. జగన్మోహన్ రెడ్డి పిలిచాడు గడేమా, నేనా సీఎం నువ్వా, నేను కలిపేస్తానని ప్రామిస్ చేశానంటే నువ్వు ఇలా రాయడం ఏంటని. రాయాలంటే రాయికి తప్పదు, అది ప్రొసీజరు, రాయాలి. అలా అనగలరా ఇప్పుడు ఎవడన్నా? సుబ్రహ్మణ్యం చూశాక, సుబ్రహ్మణ్యం పరిస్థితి చూశాక కావాలని కోరి తెచ్చుకున్న సిఎస్ చిన్న మాట, అతను అన్నం తప్పు కూడా కాదు, రూల్ ప్రకారం ఒక రికార్డు తయారు చేయాలి ఒక డెసిషన్ తీసుకోవాలంటే. ఉత్తిన నువ్వు నాకు నచ్చావని చెప్పేసి ఇచ్చేయడం కుదరదు, నువ్వు దేశభక్తుడివని, నువ్వు అన్నదానం చేసావని ఒక చిన్న రికార్డు తయారు చేయాలి, చేసి అప్పుడు నిన్ను పద్మశ్రీకి పేరు పెట్టాలి. నాకు ఇష్టమండి నేను పద్మశ్రీ ఇచ్చేయాలంటే కుదరదు. అదే చెప్పాడు ఎల్వి సుబ్రహ్మణ్యం. నచ్చలేదు, ఎందుకంటే అతనికి అనుభవం లేదు, దూరం పెట్టేశాడు. తర్వాత అతను పూర్తిగా ఎక్కడికో వెళ్ళిపోయి వేళ జగన్మోహన్ రెడ్డి మీద అంత ప్రేమగా వెళ్ళి జాయిన్ అయిన వాడు వ్యతిరేకమయ్యే పరిస్థితి వచ్చింది. ఇవాళ వీరు కూడా ఆఫీసర్ అనేవాళ్ళు ఎంతమంది, మొత్తం అంతా కలిపి 300 మంది ఆఫీసర్లు ఉంటారు, ఐఏఎస్ ఐపీఎస్లు. వీడు ఇక్కడికి వెళ్తాడు, వాడు ఎక్కడికి వస్తాడు, ఇక్కడిక్కడే మారుతూ ఉంటారు. వీళ్ళు ఎక్కడికి పోరు, మీరు ఏళ్ళనే మార్చుకోవాలి. ఎస్, కొంతమందిని బ్రాండ్ ఆంజనేయం బ్రాండ్ ఇంటెలిజెన్స్ పనిచేశాడు కాబట్టి వాళ్ళు నా దగ్గర ఇంటెలిజెన్స్గా పనిచేసిన వాడిని వేధించారు కాబట్టి నేను వీడిని వేధించాలి అని మీరు అనుకున్నారనుకోండి, దాన్ని ప్రొసీజర్గా వెళ్ళండి. ఏ ప్రొసీజర్లో వెళ్ళాలి, అసలు ఎవరు ఆ మనిషి, ఎవరు కంప్లైంట్ ఇచ్చిన మనిషి ఎవరు. నేను చదువుతున్నటువంటి కథలన్నీ చూస్తుంటే మాత్రం ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూలా ఉంది, చాలా కాంప్లికేటెడ్గా ఈ హనీ ట్రాప్ అని ఏదైతే అంటారో ఆ పరిస్థితిలో ఉంది. ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, లేకపోతే మైనస్ ఏముంది, ఇవన్నీ జరుగుతూ ఉంటే వాళ్ళకి తెలియదు. ఐపీఎస్ వాళ్ళకి వెళ్తే జైలుకి వెళ్తారు, మళ్ళీ బయటకు వస్తారు, శత్రువులు పెరుగుతారు. జైలుకి వెళ్ళి బయటకు వచ్చినాడు ఏమవుతుందో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని చూశాడుగా. చంద్రబాబుని జైలుకి వెళ్ళిన రోజునే ఇక్కడ ప్రెస్ మీట్ చెప్పాను, మారిపోయింది అబ్బాయి నీదని, నీ స్టోరీ మారిపోయింది, చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తాం అనేది నీ జీవితంలో చేసిన పెద్ద తప్పు అని. చంద్రబాబు జైలుకి వెళ్ళాడు కాబట్టి అక్కడికి పవన్ కళ్యాణ్ వచ్చి డిక్లేర్ చేశాడు, పవన్ కళ్యాణ్ డిక్లేర్ చేశాడు కాబట్టి బీజేపీతో ఎలియన్స్ అయింది, బీజేపీతో ఎలియన్స్ అయ్యి అక్కడ బీజేపీ ఈయన మీద ఆధారపడి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇక్కడ చరిత్రలో ఎన్ని లేనని సీట్లు వచ్చాయి, ఎప్పుడు చూడని సీట్లు వచ్చాయి. ఒక్క తప్పు, నిజానికి చంద్రబాబు నాయుడు గారిని ఆ కేసులో నాకు తెలుసున్న నాలెడ్జ్ ప్రకారం ఆయన్ని జైలుకి పంపేటువంటి అంత లేవు ఛార్జెస్, ఎందుకంటే మనీ ట్రయల్లో ఆయన దాకా డబ్బు వచ్చింది అని ఎక్కడా చూపించేది లేదు. అందుకే నేను సిబిఐకి అప్పచెప్పండి అన్నాను. ఇక నన్ను మామూలు జైలుకి వచ్చి చూసిన ప్రతి వాళ్ళల్లో బూతులు తిట్టిపోయారు. ఇప్పుడు మనకు అందులో ఏంటంటే పెద్ద వాళ్ళందరూ ఇప్పుడు చాలా పెద్ద మంత్రులు అది అయిపోయారు, వాళ్ళందరూ నన్ను బూతులు తిట్టిపోయారు. ఆ వీడియోలు అప్లోడ్ చూసుకుని నవ్వుకుంటూ ఉంటాను. ఇంత పెద్దవాడు కూడా మన మీద ఇంత టైం స్పేర్ చేశాడరా, ఈవేళ మనకి అపాయింట్మెంట్ దొరకదు వీడిది, కానీ మన కోసం 15 నిమిషాలు వాడు మాట్లాడాడు, పావు గంట వాడు 25 నిమిషాలు, అరగంట తిట్టిపోయారు. ఇవాళ ఏమైంది, ఆయన వాళ్ళే అధికారంలోకి వచ్చారు, జైలుకి వెళ్ళిన వాళ్ళే. ఏదైనా రిపర్కషన్స్ ఏంటి అని ఊహించగలిగిన వాడు సక్సెస్ఫుల్ లీడర్ అవుతాడు. ఆ ఊహ ఉండదు. మీకు ఒకటే ఉదాహరణ, మీకు మహాభారతం అందరూ చూశారు కదా, అందరూ చదివారు. కర్ణుడు ఉన్నాడు అందులో. కర్ణుడికి ఇంద్రుడు ఒక శక్తి ఇచ్చాడు. ఇచ్చి ఏంటంటే ఇలాగ కోసి ఇచ్చేసేటప్పటికి ఇంద్రుడికి కళ్ళు తిరిగాయి. ఇంద్రుడికి నిజానికి కర్ణుడు ఓడిపోవాలనే ఉంది, కానీ ఆ కర్ణుడు చేసిన పని చూశాక కళ్ళు తిరిగి ఏం కావాలన్నా ఆయన నీకు అన్నాడు. నాకు ఒక శక్తి, ఒక మనిషి ఉన్నాడు, వాడిని చంపడం కోసం నాకు ఒక శక్తి కావాలన్నాడు. ఎవడా మనిషి అందరికీ తెలుసు, అర్జునుడు. అర్జునుడిని చంపడం కోసం శక్తి అడిగాడు. ఇంద్రుడికి తెలుసు ఇది ఎవడ మీద వాడతాడో, ఇంద్రుడు ఇచ్చేశాడు ఆయన. ఎందుకంటే ఇక దయలో చెప్పేశాడు ఏం కావాలరా నీకని. మనకు అర్థమైన విషయం ఏంటంటే కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు ఏ రోజు బయటకు వచ్చి ఆ రోజు అర్జున చావు అని పట్మని కొట్టాడు, అయిపోయింది, యుద్ధం క్లోజేగా. ఎందుకు కొట్టలేదు? పొద్దున్న లేచాడు, బయటకు వచ్చేటప్పటికి మర్చిపోయేవారట. యుద్ధంలో రాత్రి అంతా అనుకునేవారు కూర్చుని, ఒక రోజు అయిపోయింది, ఏంటి కర్ణ ఇది, రేపు పొద్దున్న లేవగానే ఫస్ట్ ముందు అర్జునుడు ఎక్కడున్నాడో చూసి పట్టణం కొట్టే అయిపోయింది యుద్ధం అని. నాకు నిన్న జ్ఞాపకమే రాలేదు, రేపు కొట్టేస్తాను ఉండండి అని. మొన్నటి పొద్దున సాయంత్రం అయ్యేటప్పటికి మళ్ళీ ఇదే పరిస్థితి. ఎందుకు మర్చిపోయేవారంటే ఇప్పుడు ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారంలో ఉన్నవాళ్ళు, అంతకుముందు జగన్ టైంలో అధికారంలో ఉన్నవాళ్ళు ఎందుకు మర్చిపోయేవారు? కాలమహిమ, మనం మళ్ళీ సెకండ్ అయిపోతాం రా, మనం మళ్ళీ అపోజిషన్లోకి వెళ్ళిపోతాం, వాళ్ళు రూలింగ్కి వస్తారు, ఇదంతా జరుగుతూ వచ్చింది అనేది ప్రతి ఒక్కడికి తెలుసు. కానీ పనులు చేస్తున్నప్పుడు అది జ్ఞాపకం రాదు, రాకుండా వెనక్కిపోతూ ఉంటుంది. ఇదే జరుగుతుంది.
నేను మొత్తం అందరు రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళందరినీ ఒకటే కోరుతాను,